హలో గాయ్స్, నేను మీ కిరణ్ ది ఎక్స్ప్లోరర్. ఈ రోజు అయితే మనం కొత్త వీడియోతోనైతే మేము ముందుకు వచ్చిన. ఈ రోజు మన వీడియో ఏంటంటే వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అయిన కొండపోచమ్మ రిజర్వేర్ కి అయితే పోతున్నాం. అది పోయినాక రిజర్వేర్ ఎట్లుంటది, అట్లనే రిజర్వేర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. చలో ఇక స్టార్ట్ అయిపోదాం రిజర్వేర్ కి అయితే. చలో, బైక్ పైన రిజర్వేర్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. రిజర్వేర్ కాడి పోయినాక మన వీడియో కంటిన్యూ చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం అయితే రిజర్వేర్ కాడికి వచ్చినాం. ఇప్పుడు చూపిస్తా రిజర్వేర్ మొత్తం ఎట్లుంది ఏందని. ఇక ఒకసారి చూడండి రిజర్వేర్ అయితే మొత్తం చుట్టూ చూడండి రిజర్వేర్ ఎట్లుందని. చాలా మంది పబ్లిక్ కూడా వచ్చిర్రు, చాలా మంది టూరిస్ట్ ప్లేసులు. రిజర్వేర్ మీదకైతే పోదాం. రిజర్వేర్ మీద పోయినాక చూపిస్తాం మొత్తం రిజర్వేర్ ఎట్లుంది. పబ్లిక్ ఇట్లా చాలా ఎక్కువ ఈ రోజు. మొత్తం చూపిస్తా రిజర్వేర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫుల్ డీటెయిల్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చలో రిజర్వేర్ మీదకైతే పోదాం. రిజర్వేర్ మీదకైతే నడుచుకుంటా పోతున్నా. మీదికి పోయినాక చూపిస్తా రిజర్వేర్ మొత్తం. రిజర్వేర్ మీదకి అయితే వచ్చిన. చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. పబ్లిక్ కూడా ఉన్నారు ఈడ చూడండి. కొండపోచమ్మ సాగర్ రిజర్వేర్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఇది హైదరాబాద్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని లొకేషన్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, మర్కుక్ మండల్, పామ్లపర్తి విలేజ్ దగ్గర ఉంది. ఈ రిజర్వాయర్ ని 2018 జనవరిలో అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిరు. 2018 నుండి 2020 మే వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2020 మే 29 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ రిజర్వాయర్ అయితే ఓపెనింగ్ అయింది. ఈ రిజర్వేర్ సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో 15 టీఎంసీల కెపాసిటీతో కట్టడం జరిగింది. చూడండి, చాలా మంది పబ్లిక్ అయితే వచ్చిర్రు ఈరోజు రిజర్వేర్ చూడడానికి. వాటర్ చూడండి, వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. చూడండి, ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ చాలా మంది రిజర్వేర్ పైనకొచ్చి. ఈ రిజర్వేర్ కట్టడానికి 1540 కోట్లు అయితే ఖర్చు అయినాయి. అలాగే ఈ రిజర్వేర్ 4000 ఎకరాలకు పైన ఉంది. ఆ 4000 ఎకరాల్లో ఈ రిజర్వేర్ కట్టడానికి అక్కడ ఉన్న 3 ఊర్లను అయితే అక్కడ నుండి వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ చేసిరు. ఆ 3 ఊర్లు వచ్చేసి మామిడియాల్, బైలంపూర్, దానిదార్పల్లి. ఈ 3 ఊర్లను వేరే దగ్గర వాళ్ళకి ఇల్లు కట్టియడం అయితే జరిగింది. చూడండి, వాటర్ ఫ్లో అయితే ఎంత ఎక్కువ ఉందో. అట్లనే ఇక్కడ పాత బోట్ అయితే ఒకటి ఉంది. ఇది వర్క్ చేస్తలేరు అనుకుంటా, పక్కకైతే పడేసినారు. ఆ బోట్ మీద చూడండి తెలంగాణ టూరిజం అని ఉంది. అంతేకాకుండా ఈ రిజర్వేర్ నుండి కాలువల ద్వారా 5 జిల్లాలకైతే వాటర్ పోతున్నాయి. ఆ 5 జిల్లాలు
సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి ఈ 5 జిల్లాల్లోని గ్రామాలకు పంట పొలాలకైతే వాటర్ పోతున్నాయి రిజర్వేర్ ద్వారా. ఇట్లా పోయిన వాటర్తోనే ఆ 5 జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాలు పంట పండిస్తురు. ఇలాగే ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ చాలా చేపలు అయితే చనిపోయినాయి చూడండి. ఇగో కనిపిస్తున్నాయి కదా చేపలు. చాలా అంటే చాలా చనిపోయినాయి. ఇక అవి ఎందుకు చనిపోయినాయో నాకు కూడా తెలియదు. చూసిరు కదా, ఇదైతే మన ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. చలో గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.